నిరంతరం సమాజంలో మార్పు కోసం పరితపించిన నెల్లూరు జిల్లా కల్లూరుపల్లి ఆర్డీటీ కాలనీకి చెందిన పెంచలయ్య మృతితో ఆ గ్రామంలో విషాద ఛాయలున్నాయి. పెంచలయ్య చదివింది ఐటీఐ అయినా సమాజాన్ని ఉద్ధరించాలి, వ్యసనాలకు బానిసైన వారిలో మార్పు తీసుకురావాలి, మత్తుతో సమాజాన్ని చిత్తు చేసే వారిలో సత్ప్రవర్తన తీసుకురావాలి అన్న లక్ష్యాలతో అనుక్షణం శత్రువులతో పోరాడారు. ఇదే క్రమంలో గంజాయి లేడీ డాన్ కామాక్షి గ్యాంగ్ చేతిలో హత్యకు గురయ్యారు. పెంచలయ్య హత్యతో వారి కుటుంబం అనాథగా మారిపోయింది, బోరున విలపిస్తోంది. ఆయన మృతితో స్థానికులు ఆగ్రహానికి లోనయ్యారు. పెంచలయ్య హత్యతో ఆర్డీటీ కాలనీ ప్రజలు తీవ్ర ఆగ్రహావేశాలకు గురయ్యారు. గంజాయి లేడీ డాన్ కామాక్షికి చెందిన ఇళ్లను ధ్వంసం చేశారు. గ్రామస్తులంతా కలిసి ఆర్డీటీ కాలనీలోని కామాక్షికి చెందిన 5 ఇళ్లను ధ్వంసం చేశారు. ఆర్డీటీ కాలనీలో లేడీ డాన్ కామాక్షికి మొత్తం 9 ఇళ్లున్నాయి. కామాక్షితో అనేక ఇబ్బందులు పడ్డామని చెప్పి స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెంచలయ్య హత్య కేసులో మొన్న కామాక్షి అరెస్ట్ అయిన విషయం మనకు తెలుసు. ఆమెతో పాటుగా మరో 7గురిని అరెస్ట్ చేశారు పోలీసులు. కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో గంజాయి దందా చేస్తుంది కామాక్షి అండ్ గ్యాంగ్. గంజాయి రవాణాని అడ్డుకుంటున్నాడు అంటూ పెంచలయ్యని హత్య చేసింది కామాక్షి గ్యాంగ్. పెంచలయ్య హత్యకి నిరసనగా బంద్కి పిలుపునిచ్చింది సిపిఎం. ఇక్కడ గంజా అమ్ముతున్నారని 10 మందిని కలిసి కమిటీ నెంబర్గా చేశారు పెంచలయ్య గారు. మేమందరం ఎవరు కంప్లైంట్ ఇచ్చినా ఆ నెంబర్ తెలుసుకొని మా ఇళ్ళ మీద దాడి చేసేది. 1-2 రారు సార్ దాడికి, కనీసం ఒక 50 మంది వచ్చేవాళ్ళు. మాకు భయపడి మేము కంప్లైంట్ చేయలేము. కానీ తను వాళ్ళ కుటుంబం ఈరోజు కోల్పోయింది. మా కోసం పోరాడాడు కాబట్టి తన కోసం మేము ఎక్కడికైనా వస్తాము. అందరూ ఫ్యామిలీ మొత్తం వాళ్ళు కూడా మంచోళ్ళే, వాళ్ళు కూడా మన వాళ్ళేరా, మంచోళ్ళేరా, వాళ్ళు కూడా చెడ్డోళ్ళు కదా, చేసే పనులు మనకి నచ్చట్లేదురా అని మా అన్నయ్య చెప్పాడు సార్. ఆమెని ఎప్పటికైనా అనుకునేది ఏంటంటే ఆమె వస్తే మేము చేర్చుకోవాలని చాలా ప్రయత్నం చేసాము, రాలేకపోయింది. రాలేని పరిస్థితి అయ్యింది ఆ మనిషి. అయిన వల్ల ఆ అమ్మాయి టార్గెట్ పెట్టుకొని మా అన్నని ఇంత ఘోరంగా ఇంత కఠినంగా చేసిందంటే చాలా బాధ కార్యక్రమం సార్. మా అందరినీ దగ్గర చేసిన వ్యక్తి పెంచలయ్య. అలాంటి వ్యక్తిని ఇంత కిరాతకంగా నరికి చంపినందుకు ఈ గ్రామ ప్రజలు, ఈ ఆర్డీటీ గ్రామ ప్రజలు 254 గడపలు, ప్రతి ఒక్క గడప అనుకున్న మాట ఒకటే మాట, ఇలాంటి వ్యక్తులు మరలా మన కాలనీకి వస్తే మన కాలనీ తలెత్తుకొని తిరగలేదనేసి ప్రతి ఒక్కరూ కంకణం కట్టుకొని అందరూ కలిసి కట్టుగా కూల్చాము ఇంటిని. ఈ ఇళ్ళనంతా 254 హిందూ కుటుంబాలు అందరూ కలిసి మా కుటుంబాలకి ఇంక వద్దు, మా కాలనీలో ఇక వద్దు అని తెలుసుకొని ఇక్కడికి వచ్చి కూల్చేసిన జరగడం. అదే గంజాయి గ్యాంగ్ని ఎదుర్కోవడంలో తాను ముందుండి గ్రామం మొత్తాన్ని వెనక ఉంచడంతోనే తన భర్త కామాక్షి చేతిలో బలైపోయాడని చెప్తున్నారు పెంచలయ్య భార్య. పెంచలయ్య ఇంటి దగ్గర ప్రస్తుత పరిస్థితిని మా స్పెషల్ కరెస్పాండెంట్ మురళి వివరిస్తారు. సో నెల్లూరులో పెంచలయ్య చేసినటువంటి ఉద్యమం కావచ్చు, పెంచలయ్య చేసినటువంటి అవేర్నెస్ కార్యక్రమాలు కావచ్చు, సో ఇవన్నీ కూడా నిత్యం ఎప్పుడూ పోరాడుతుండేవారు. మాదక ద్రవ్యాల గురించి, గంజాయి గురించి ఆయన చేసినటువంటి పోరాటాలు సో చాలామందిని స్ఫూర్తిని నింపినటువంటి పరిస్థితి. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరి కోసం ఏమేం చేసేవాళ్ళు, మీతో ఏం చెప్తుండేవాడు? వాళ్ళు స్మగ్లింగ్ సార్, పిల్లలు పాడైపోతున్నారు, సమాజం పాడైపోతుంది, మార్చాలి అనుకున్నారు సార్. అక్కడి నుంచి మొదలైంది సార్ ఇదంతా. మార్చాలి అనుకున్న దాంట్లోనే ఆయనకి ఇక్కడ పెద్దలు ఎవరు సపోర్ట్ లేక ఇలా అయింది సార్. ఊరికి ముందు ఆయన ఉన్నారు, ఊరంతా ముందు ఉండి అనుకుని ఉంటే ఇలా జరుగుండేది కాదు సార్. ఆయన మంచి దారిలో నడిచి ఇంకా 10 మందిని తీసుకెళ్ళి సమాజం మంచిగా ఉండాలనే అనుకున్నారు. ఆయన తప్పు అదే అయిపోయింది సార్. 2 పిల్లలను అనాథలను చేసింది అవతల మనిషి. ఆ మనిషిని కూడా మార్చాలనుకున్నాడు. కామాక్షి అనే మనిషిని కూడా మార్చాలి, ఈ దారిలో తీసుకెళ్ళాలి అనుకున్నాడు సార్. అదే ఆయన చేసిన తప్పు అయిపోయింది. ఏం చెప్పావు అప్పుడు? కామాక్షి కూడా ఇది చేసేది మీరు చేసేది తప్పు అని చెప్పినప్పుడు ఆమె వైపు నుంచి రియాక్షన్ ఎలా ఉండేది? ఆమె ఏం చేసేది? తిరిగి ఎప్పుడైనా బెదిరించేది? అవును సార్, మొన్న కూడా గొడవలు అయింది. మనుషుల్ని, పిల్లలకి బంగాకు మందు అన్నీ ఇచ్చేసి గొడవలు పంపిస్తారు సార్. కత్తులు పట్టుకొని తిరుగుతారు. ఈ ఏరియాలో ఆయన ఉన్నారు, ఇన్ని తీసేస్తే వాళ్ళ పనులు బాగా సజావుగా జరుగుతాయి అని చెప్పి ఆయనకి ప్లాన్ వేసారు సార్. అంతేగాని ఆయన వాళ్ళకి తప్పుగా ఏది చేయలేదు సార్. ఐఏఎస్ ఐపీఎస్ చేద్దాం అనుకున్నాడు సార్. మా అబ్బాయి క్లాస్ ఫస్ట్ సార్. పిల్లల్ని పోలీస్ చేయాలని? అవును సార్,
అబ్బాయిని అదే చేయాలి, నువ్వు ఈ ఏరియాలో ఆ వ్యాన్లో వచ్చి దిగితే నిన్ను చూసి ఇంకా నలుగురు ఇంప్రెషన్ అవ్వాలి. ఆయన ఐటీఐ సార్, కరెంటు పని చేస్తారు, పిల్లల్ని చదివించుకోవాలని చెప్పి సెడుకుంట రోడ్లో వినపంగడి పెట్టుకున్నారు. స్క్రాప్ బిజినెస్, కేవలం పిల్లల్ని చదివించుకోవాలి, మంచి దారిలో మనం కష్టపడాలి, ఆ డబ్బులతో సంపాదించాలి అని. ఏం చెప్పాడు మీ నాన్న మీకు? మా నాన్న మెయిన్గా చెప్పేది ఏంటంటే, నాకు అవతల వాళ్ళ మీద గొడవ ఖర్చు లేదు, వాళ్ళని ఏమీ చేయాలని లేదు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెడిపోయే మనోళ్ళని డిఫెండ్ చేసుకునేది నా మెయిన్ మోటో అని చెప్పేవాడు సార్ మా నాన్న. తర్వాత కొన్ని రోజులకి ఏం చెప్పాడంటే, ఇప్పుడు మనోళ్ళు అక్కడికి పోవట్లేదు, వాళ్ళే వచ్చి ఇక్కడికి అంతా సప్లై చేస్తున్నారు మొత్తం చెప్పేవాడు సార్. మా నాన్న ఏం చేస్తాడు మొత్తం అంతా మాకు చెప్పేవాడు, అంతే క్లియర్గా ఇంట్లో కూర్చొని తిట్టేటప్పుడు అంతా. ఇప్పుడు వాళ్ళే వచ్చేసిన కాబట్టి వాళ్ళకి ఎంట్రీ ఒకటి వేయకుండా ఉండి చేస్తే మంచోళ్ళు అయిపోతారని చెప్పారు సార్. 27th పొద్దున్న నాకు చెప్పారు సార్, 30th కౌన్సిలింగ్ ఇద్దాం పిలిచి అని. మా నాన్న చెప్పేది ఒకటే సార్, ఇప్పుడు సమాజానికి మంచి చేయాలంటే ఏదో ఒక పవర్ ఉండాలి, అది ఎడ్యుకేషనల్ పవర్ అయి ఉంటే మనకు ఒక పవర్ ఉంటుంది. ఇప్పుడు కలెక్టర్ అంటే ఆయన కలెక్ట్ చేసిన ప్లేస్లో ఆయన ఏమన్నా చేయొచ్చు. ఇప్పుడు మా నాన్నకి ఎడ్యుకేషనల్ గవర్నమెంట్ నుంచి అంత సపోర్ట్ లేదు కాబట్టి ఇలా అయింది సార్. కాబట్టి మా నాన్న ఏం చెప్తాడు, మెయిన్గా ఎడ్యుకేషన్ ఉంటే నువ్వు పూర్తి ఎఫర్ట్స్ పెట్టి మార్చేయచ్చు అని చెప్తాడు సార్ మా నాన్న. చదువు ద్వారా సమాజానికి మా నాన్న ఏదైతే సమాజానికి మంచి చేయాలనుకున్నాడో అది నేను చేస్తానని కూడా కొడుకు కుమారదేవి చెప్తున్న పరిస్థితిని అయితే మనం చూస్తున్నాం.